హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య చెన్నై డైరీస్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ కూడా తప్పకుండా చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్డే వ్లాగ్ అండి. నేనైతే ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అరటికాయ ఫ్రై ఇంకా చింతపండు చారుని. సో అరటికాయ ఫ్రై యాజ్ యూజువల్ తెలుసు కదండి, అందరూ బెండకాయ దొండకాయ ఫ్రైలు ఎలా చేసుకుంటారు, సేమ్ అరటికాయ ఫ్రై కూడా నేను అలాగే చేసుకుంటాను. సో కుకింగ్ చేస్తూ అయితే నేను అక్కడ మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. అతను హాల్లోనే కూర్చుని వర్క్ చేసుకుంటున్నారు. సో చెప్తున్నారు అనమాట, సో జాబ్కి వెళ్ళమనేసి నన్ను అడుగుతున్నారు. నేనైతే అంటున్నాను తప్ప వెళ్తాను అన్నమాట అనట్లేదు. సో దానివల్ల మా హస్బెండ్కి అయితే లైట్ కోపం అయితే వచ్చింది. సో తను అంటున్నారు ఏమనంటే, వెళ్ళి కెరియర్ సెట్ చేసుకో, ఏదో సాధించేద్దామని కాదు, నువ్వు ఇంట్లో ఉండకూడదు కదా, అలా వర్క్ చేసుకోవాలి కదా, ఎందుకంటే చదువుకున్నావు, ఎక్స్పీరియన్స్ ఉంది, సో అన్నీ వేస్ట్ అవ్వడం ఎందుకు అని వెళ్ళమని తను అంటారు. నేనేమో మా బాబుని వదిలేసి వెళ్ళాలంటే నాకు పెద్ద ఇదనమాట. సో ఒకప్పుడైతే నేను లాస్ట్ 2025లోనే నేను జాబ్ చేశాను, బాబు కోసమే మానేశాను. ఎందుకంటే మా హస్బెండ్కి అప్పట్లో నైట్ షిఫ్ట్స్ అనమాట. సో నైట్ షిఫ్ట్ అవడం వల్ల మా హస్బెండ్ని డే కేర్ నుంచి తను పిక్ చేసుకోలేరు. నేను పిక్ చేసుకునేసరికి నాకు ట్రాఫిక్లోని ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అయితే నాకు బాగా లేట్ అయిపోయి, సో ఒక 2-3 టైమ్స్ అయితే వాడిని పిక్ చేసుకోవడం మిస్ అయ్యాను. సో స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎదురు ఫ్లాట్లో అది వదిలేసి వెళ్ళడం, వాడేమో చాలా ఏడవడం అది అయ్యింది. సో నాకు అవసరమా ఇప్పుడు అంతా అనిపించే అంతలా అయిపోయింది. సో దానివల్ల అయితే అనుకునే మానేసాము. మా హస్బెండ్కి కూడా చెప్పాను, మాకు ఓకే అయ్యే నేను మానేశాను అప్పుడు జాబ్. బట్ ఇప్పుడు మా హస్బెండ్ ఓకే, తనది డే షిఫ్ట్ కదా, తను ఏ టైంలో వచ్చి పిక్ చేసుకోగలరు అబ్బాయిని, నన్ను అయితే మాత్రం వెళ్ళమంటున్నారు. సో నాకు ఏం ఉండదండి, బేసిక్గా నేను కష్టపడాల్సింది నాకు రెజ్యూమ్ నుంచి అన్నీ అతను ప్రిపేర్ చేసేసి, ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ చేసేసి, తనే ఇంటర్వ్యూతో అన్నీ మాట్లాడేసి నన్ను పంపుతారు. నేను వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అంటే తనకు తెలిసిన కంపెనీస్ కాదు, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలంటే కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, అక్కడ నుండి కాల్స్ వస్తే మన Naukri.com అని, ఇండీడ్ అని వాటిలో అప్లై చేసుకుంటాం కదా, అన్నీ మా హస్బెండ్ అప్లై చేసి రెజ్యూమ్ అది రెడీ చేసి అన్నీ చేసి, సో నన్ను అయితే ఇంటర్వ్యూకి పంపుతాను. నేను జస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చుకుని రావడము, ఆ తర్వాత కూడా డాక్యుమెంటేషన్ అవ్వండి, ఏదైనా అన్ని ఫైల్స్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పంపుతారు. సో నాకు అది ఎంత పెద్ద కష్టం అనిపించింది, అందుకే వెళ్ళానా, ఇంటర్వ్యూ ఇచ్చానా, సెలెక్ట్ అయితే వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకున్నానా. సో అలా ఉంటుంది అనమాట. నాకు మా హస్బెండ్ అయితే చాలా పెద్ద సపోర్ట్ అండి, నాకు చాలా పెద్ద సపోర్టివ్ పర్సన్. తను నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఏం చేస్తానన్నా ఎందుకు అన్న మాట అయితే అనరు. ఎవరన్నా అన్నా కానీ తను సమాధానం అయితే ఇస్తారు. సమాధానం అంటే ఎదిరించేయరు, బట్ ఓకే చెప్తారనమాట, ఏమైంది చేసుకొని తన ఇష్టం అనేసి అంటారు. సో అలా అనమాట. నాకు మా హస్బెండ్ ఉంటే చాలు, నాకు ఇంకెవరూ అవసరం లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితేని, అంత బాగా సపోర్ట్ చేస్తాడు తను. సో నేను ఆలోచించుకుంటున్నాను, ఇప్పుడు ఎలాగో అన్ని అవర్స్ కూడా, డేస్ కూడా, మా హస్బెండ్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ కూడా అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. బట్ నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ అలా చూసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా మనం బయటికి రావాలే కానీ మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి బయట. అంటే 10,000, 20,000, 30,000 శాలరీ డజంట్ మ్యాటర్. అంటే కొంతమందికి అవ్వచ్చు, అందరికీ శాలరీ మ్యాటర్, బట్ కానీ మనకి ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ వస్తే ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టి మనం ఎంతన్నా సంపాదించుకోవచ్చు. బట్ ఇంట్లో కూర్చునన్నా మనకి వర్క్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయేమో. అలా అందుకు అందరూ చాలా వరకు ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో ట్రై చేయండి, మీ బెస్ట్, మీ లక్, అది వస్తే వస్తుంది లేకపోతే లేదు. అందులో ఏముంది, రావాలి చెయ్యాలి అని లేదు, బట్ మనకి ఒక ఆప్షన్ ఉంది కదా, చదువుకున్నాం కదా, చెయ్యాలి కదా. సో ట్రై చేయండి, వస్తే లక్కే, లేకపోతే లేదు. మనకి ఎలాగో మనం అంటే మనకి ఇంకా మనకంటూ వర్క్ ఉన్నది కదా ఇంట్లో, మనం హౌస్ వైఫ్ మనకు ఆల్రెడీ ఇదే పెద్ద వర్క్, నేను కాదనట్లేదు, నేను అన్నాను కూడా. ఎందుకంటే నేను తెలుసు కదా, చూస్తూ ఉంటారు కదా నేను ఎంత హౌస్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను. సో ఈరోజు అయితే నా వర్క్స్ ఇంట్లో పనులతోనే నాకు అయిపోయిందనమాట, మార్నింగ్ టు ఈవినింగ్. సో అలా ఎవరన్నా సరే ట్రై చేసుకోండి, మీ లైఫ్ మీరు సెట్ చేసుకోండి, కెరియర్ని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి, కష్టపడకండి. ఎక్కువ కష్టమైతే మాత్రం వెళ్ళమని నేనైతే అన్నాను. సో నేను ట్రై చేస్తాను. నాకు కాకపోతే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ నాకు కొన్ని అకేషన్స్ ఉన్నాయి. ఆ అకేషన్స్ అన్నీ అయిపోయాక అయితే నేను ట్రయల్ స్టార్ట్ చేస్తాను. మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు నా ఇవన్నీ సెట్ చేయడం అదిని. సో అది అనమాట ఈరోజు ట్యూస్డే ముచ్చట్లు. సో ఇదంతా చూడండి, కిచెన్ ఎంత మెస్సీగా ఉందో. మార్నింగ్ కూడా అలా మెస్సీగా ఉంటే నేను నీట్ అండ్ క్లీన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం కూడా ఇది మళ్ళీ అలా మెస్సీ అయిపోయింది అనమాట. గిన్నెలు తవ్వి తను గిన్నెలు కడిగేసి మా పని మనిషి అయితే అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. నేను కూడా ఏదో ఒక్క గిన్నె కోసం, ఆ ఒక్క గిన్నె కింద ఉంటుంది అడుగుని గిన్నెలు కోసి గిన్నెలన్నీ తీస్తాను. అవేమో తీసినవేమో సర్దబుద్దేదు. సో లాస్ట్కి ఎలా అయితే గిన్నెలు అన్నీ సర్దుకుని
అన్నీ సర్దేసుకుంటున్నానండి. కిచెన్ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ నీట్గా ఉంటేనే ఏదైనా వర్క్ చేయాలనిపిస్తుంది, లేకపోతే అస్సలు ఏం చేయండిరా స్వామి అన్నట్టు ఉంటుంది నా పని. సో ఇక్కడైతే నేను మధ్యాహ్నం జెప్టోలో కూడా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇవి ఏంటి డస్ట్బిన్ కవర్స్ అవి అయిపోతే బిస్కెట్స్ అవి నేను మా అబ్బాయి కోసం అవి పెట్టాను. ఇక్కడైతే సగం సగం తినేసి వదిలేశారు మా అబ్బాయి మా హస్బెండ్. అవన్నీ నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇల్లంతా కొంచెం నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటున్నాను. ఈవినింగ్ అయితే డిన్నర్కి వచ్చేసి ఇంకేం చేయాలో తెలియట్లేదు. మా హస్బెండ్కి అయితే నేను ఆప్షన్స్ ఇచ్చాను. వరినోకు ఉప్మా, గోధుమ ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా, ఎర్రనోకు ఉప్మా అనేసి ఇలా 4-5 ఆప్షన్స్ ఇస్తే అతను అమ్మోని వెళ్ళి నీకు నచ్చింది చేసుకో, ఉప్మాలతో చంపేసేలా ఉన్నావు అనేసి అన్నారు. సో నేనైతే సేమియా ఉప్మా చేసి చాలా రోజులు అయిపోయింది అనేసి నేనైతే సేమియా ఉప్మా చేస్తున్నాను. యాక్చువల్గా నేను కబోర్డ్స్ అయ్యి సర్దానండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకుని. సో నాకు ఆ టైం అలా తెలియలేదు, చాలా టైం అయిపోయింది. అందుకే ఇంక సేమియా ఉప్మాలు అయితే ఈజీగా అయిపోతుంది కదా అనేసి నేనైతే ఇక్కడ సేమియా ఉప్మా చేసుకుంటున్నాను. మా హస్బెండ్ కూడా అన్నారు సేమియా ఉప్మా నువ్వేం బాగా చేయవని. బట్ నేను సేమియా ఉప్మా బాగానే చేస్తాను. ఉప్మాల్లో ఇంకా టేస్ట్ అంటే ఏమొస్తాయండి, అన్ని ఉప్మాలు ఇంచుమించు ఒకే టేస్ట్ వస్తాయి. సో అతను ఏమనుకుంటారంటే ఉప్మాలన్నీ ఒకేలా చేస్తాను అనేసి అనుకుంటారు. బట్ ఇంక ఉప్మాలో టేస్ట్ అంటే ఏముండదు, నువ్వు ఉప్మా సాల్టీగా ఉంటుంది అంతే, అంతకు మించి ఇంక నేను టేస్ట్ ఏం తీసుకురాలేను. అయినా సరే నాకైతే టైం అయిపోయింది అనేసి నేనైతే సేమియా ఉప్మాయే చేసుకుంటున్నాను. ఇక్కడ పాలు కూడా కాసేసుకున్నాను. సో పాలైతే నేను పక్కన పెట్టేసుకున్నానండి. మిగిలిన పాలు అయితే కొద్దిగా వేడి చేసుకుని తోడేసుకుందాం అనేసి అయితే అక్కడ పక్క స్టవ్ మీద నేను వేడి చేసేసుకుంటున్నాను. సో ఇక్కడైతే పాలు కూడా తోడేసుకున్నాను. ఎందుకంటే కొంచెం లేట్ అయిందని చెప్పాను కదా, పనులు చేసుకుంటూ ఫాస్ట్గా అన్నీ ఒకేసారి చేసేసుకుంటున్నాను. ఇక్కడ సేమియా ఉప్మాలో ఏం లేదండి, ఆవాలు ఇంకేం వేస్తాం, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఆనియన్ వేసుకుని కొద్దిసేపు బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 3 గ్లాసెస్ వాటర్ పోసాను నేను ఒక గ్లాస్ సేమియాకి. సో అయితే సేమియా ఉప్మా అయిపోయిందండి. ఇక్కడైతే నేను పచ్చడితో తింటున్నాను, నాకు పచ్చడి మ్యాండేటరీ. సో తర్వాత అయితే కొద్దిసేపు ఆగి నేను యాపిల్ కూడా తిన్నాను అనమాట. నాకు బాగా ఆకలేస్తుంది, మేబీ వర్క్ ఎక్కువ చేయడం వల్ల ఏమో బాగా టైర్డ్గా అనిపించి కొంచెం ఆకలి కూడా ఎక్కువేసింది. సో ఇక్కడైతే కిచెన్ అంతా నేను మళ్ళీ సర్దేసుకుంటున్నాను. ఇంకా నైట్ పడుకోవడానికి తెలుసు కదా, నేను పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా స్లాబ్ అది క్లీన్ చేసే పడుకుంటాను. సో ఇదండి మన ట్యూస్డే వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్, కామెంట్, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.